అనుబంధాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మరి మన చైర్పర్సన్ గారు రెగ్యులర్ గా ఒక మంచి ఆలోచనతో మీడియా రంగంలో ట్రైబల్ ఏరియా పిల్లలు చాలా తక్కువ, అలాంటి వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి ఈరోజు ఎలా దీన్ని ముందుకు నడిపించాలి, మరి ఉన్నతమైనటువంటి వార్తలు అంటే ఏంటిది, వ్యక్తుల యొక్క వార్తలు ఏంటిది అనేది కూడా వాళ్ళు చాలా విశ్లేషణపూరితంగా ట్రైనింగ్స్ ఇవ్వడం చాలా అవసరం. ఈరోజు తప్పు చేసిన వాళ్ళకంటే చేయనటువంటి వాళ్ళ మీద కూడా రాయిస్తున్నారు. కాబట్టి అప్పుడు కొన్నాళ్ళు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది కావచ్చు ఫాస్ట్గా, కానీ నిజం నిలకడగానే బయటకు వస్తుంది కావచ్చు. కానీ వ్యక్తిత్వం అనేది రాసిన వ్యక్తుల వ్యక్తిత్వం పోతుంది, ప్రచురించిన పత్రికలు చూపించిన మీడియా కూడా ఆ నమ్మకాన్ని కోల్పోతుంది. కాబట్టి వాస్తవానికి ప్రతిరూపంగా, ప్రజల సమస్యలకు పరిష్కారానికి వేదికగా ఈ మీడియా అంత పవర్ఫుల్గా పనిచేస్తే 100% చాలా సమస్యలు చూడంగానే మీడియా ఈ పత్రికలో వచ్చిందంటే కరెక్ట్, ఈ టీవీలో వచ్చిందంటే ఇది కరెక్ట్, ఇది ఖచ్చితంగా వాస్తవం ఉంటుంది అనే ఒక నమ్మకం లీడర్ అయినా పబ్లిక్లోకైనా వెళ్ళిపోవాలంటే క్వాలిటీ వార్తలు రావాలి, వాస్తవానికి ప్రతిబింబంగా ఉండాలి. వాస్తవాన్ని ప్రచురిస్తే ఖచ్చితంగా గౌరవం పెరుగుతుంది. మనం ఏదైనా మన కుటుంబంకి మనం దూరమైన ఆ కుటుంబానికి ఆ వ్యక్తి ఉన్నప్పుడు నిజాయితీకి నిలుంటద్దాం, నిజమైన వార్తలకు నిజమైన ప్రెస్ సోదరుడు అనేటువంటి గౌరవంతో కూడా ఆ కుటుంబ గౌరవాన్ని కూడా పెంచినటువంటి వాళ్ళం అవుతాం. సో అలా దీర్ఘకాలికంగా ఆలోచించాలి. మనం స్వాస్థ్యం కాదు, మనం చేసే మంచి పనులు, మనం రాసే మంచి వార్తలు, మనం తీసుకొచ్చే వార్తల మూలంగా జరిగే మార్పు, పలానా పత్రికలో ఈ వార్త వస్తే తెల్లారి వరకు ఇది మాకు ఇట్లా సమస్య పరిష్కారమే, పలానా టీవీలో మాకు ఇది వస్తే మా గల్లీలో ఇలా అయింది, లేదా మా ఈ అమ్మాయి సమస్య ఇట్లా పరిష్కారం అయింది. ఇది అక్కడ ప్రజల గుండెలలో ఉంటుంది, ఆ పబ్లిక్ గుండెలలో ఉంటుంది. సో అలాంటి వార్తలను సమాజం కోరుకుంటా ఉంది. వ్యక్తుల ప్రయోజనాలు లేదా కొంత ఎవరి ప్రయోజనాలు కాకుండా అందరి సామూహిక సొసైటీ ప్రయోజనాన్ని మనము ఆశించాలని కోరుకుంటూ ఖచ్చితంగా మీడియా కుటుంబాలకు అందరికీ మరొకసారి మేము ఎప్పుడు మీకు కష్ట సుఖాల్లో తోడుగా ఉంటామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.